మామూలుగా మన దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అధికార పార్టీకి కొంచెం వ్యతిరేకత వస్తుంది. సర్వసాధారణంగా వచ్చేటటువంటి వ్యతిరేకత. పైగా 10 సంవత్సరాలు పరిపాలిస్తే మాత్రం ఇంకా వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. అస్సాంలో 10 సంవత్సరాలు బీజేపీ పరిపాలించడం సహజమైనటువంటి వ్యతిరేకత ఉంది. దాన్ని తొలగించడం కోసం అస్సాం ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. అంటే అస్సాం ప్రభుత్వం అక్కడ అభివృద్ధి చేసి చూపించింది. రోహింగ్యాల విషయం ఏదైతే ఉందో దాన్ని మాత్రం బీజేపీ చాలా గట్టిగా ప్రచారం చేసింది. దానివల్ల అస్సాంలో ఏదైతే వ్యతిరేకత వచ్చిందో, ప్రభుత్వానికి 10 సంవత్సరాలు పరిపాలించడం వల్ల వచ్చినటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకత అనేది ఈ రోహింగ్యాల వల్ల పోయింది. ఎందుకు? రోహింగ్యాలు అక్కడ సృష్టిస్తున్నటువంటి దౌర్జన్యాలు, దాష్టీకాలు అలాంటివి, వాళ్ళ వల్ల జరుగుతున్నటువంటి నష్టం ఏంటో అస్సాం ప్రజలు గుర్తించారు. అంతెందుకు, బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా మన భారతీయులే అస్సాం వచ్చేసి అక్కడ సంస్కృతిని నాశనం చేసేస్తున్నారని చాలా వరకు ఒక వ్యతిరేకత ఉంది అస్సాంలో. అలాంటిది బంగ్లాదేశ్ నుండి వచ్చేసి వాళ్ళు సృష్టిస్తున్నటువంటి ఆ దాష్టీకాలు, దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ఊరుకుంటారా? మన దేశంలో ఉన్నటువంటి ప్రజలతో తర్వాత సంగతి. ఫస్ట్ బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వారిని తరిమేయాలి. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేయడానికి అవకాశం కలిగింది. పైగా బీజేపీ కూడా వాళ్ళని తరిమేయడానికి అన్ని ప్రయత్నాలు అక్కడ చేసింది. ఏదో రాజకీయం కోసం మాత్రమే మాట్లాడేసి వదిలేయలేదు. కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని చెప్తోంది. ఇక్కడ గౌరవ్ గొగోయ్ మాత్రమే కాదు, కాంగ్రెస్ కూడా. గౌరవ్ గొగోయ్ మాట్లాడలేదు, రోహింగ్యాల గురించి మాట్లాడలేదు. కనీసం కాంగ్రెస్ ఏం చెప్పాలి కదా, కానీ చెప్పలేదు. పైగా వాళ్ళకి సపోర్ట్ చేస్తామన్న విధంగానే వాళ్ళ మాటల్లో తేలింది. వాళ్ళ ఓట్లు వీళ్ళకి కావాలి. కానీ ఇక్కడ హిమంత బిశ్వ శర్మ స్పష్టంగా చెప్పేశాడు, మాకు మీ రోహింగ్యాలు వద్దు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేస్తుందో దానికి నేను 10 రెట్లు ఎక్కువగా ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి వారిని అందరినీ తరిమి తోసేస్తానని చెప్పడమే కాకుండా ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి జిల్లా ప్రాంత వాసులందరికీ కూడా గన్లు ఇచ్చాడు. హిందువులందరికీ గన్లు ఇచ్చాడు. రోహింగ్యా ఎక్కడైనా కనిపిస్తే, అంటే జతగా 3-4 ఒకేసారి కనిపిస్తే కాల్చిపడేయమని, సాయంత్రం 6 తర్వాత ఉదయం 6 మధ్యలో ఎవరైనా అలా జతగా కనిపిస్తే కాల్చిపడేయడానికి అలా ఎవరైనా గుంపులుగా కనిపిస్తే కాల్చి పడేయడానికి అవకాశం కూడా ఇచ్చాడు, అనుమతులు కూడా ఇచ్చాడు. అది ఈరోజు అస్సాంలో పనిచేసింది. పైగా అక్కడ వేసినటువంటి రోడ్లు, మహిళలకు చేస్తున్నటువంటి ఆ పథకాలు, ఇవన్నీ కూడా మళ్ళీ బీజేపీ రావడానికి అవకాశం కలిగింది. బీజేపీ రావడానికి ప్రధాన కారణాలు ఇంతేగాని కేవలం రోహింగ్యాల విషయంలోనే బీజేపీ అక్కడ గెలవలేదు. మళ్ళీ ఇప్పుడు 3వ సారి ఖచ్చితంగా అధికారం చేపట్టబోతుంది.